అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు విజయశ్రీ. చందమామ కథల్లో వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో దొంగ అనే చక్కని చందమామ కథ నుండి విందాం. ఒక ఊళ్ళో రోసయ్య అనే కోళ్ళ వ్యాపారస్తుడు ఉండేవాడు. వాడు పచ్చి మోసకారి. వాడి వద్ద కొన్ని మచ్చికైన కోళ్ళు ఉండేవి. వాడు రోజు వాడికి సరిపోయినన్ని చేపలు మేపి మరికొన్ని ఎండి చేపలు తాడుగుచ్చి వాడి మెడల్లో హారాలుగా వేసి ఊరి మీదకి పంపేవాడు. ఆ ఎండు చేపల కోసం ఊరు కోళ్ళు వాటి వెంటబడి రోస ఇల్లు చేరేవి. అలా తన ఇంటికి చేరిన ఊరు కోళ్ళ ఈకలకు రంగులు వేసి వాడి తాలూకు మనుషులు వాటిని గుర్తుపట్టకుండా చేసేసి అమ్మి డబ్బులు చేసుకునేవాడు రోసయ్య. గ్రామంలో కోళ్ళు ఎలా మాయమవుతున్నాయో ఎక్కడికి పోతున్నాయో అందరికీ అంతుపట్టని సమస్యగా ఉండేది. ఆ ఊళ్ళోనే చిన్నోడు అనే ఒక విచిత్ర వ్యక్తి ఉండేవాడు. వాడి వెంట ఒక పిల్లి, 2 కోడిపుంజులు ఉండేవి. అవే వాడి పంచి ప్రాణాలును. చిన్నడికి వేట తప్ప మరో ధ్యాస లేదు. ఊళ్ళో కోళ్ళు చిత్రంగా మాయమవుతున్నాయని విని కూడా వాడు అంతగా పట్టించుకోలేదు. ఉన్నట్టుండి చిన్నడి కోడిపుంజులు 2 మాయమయ్యాయి. వాటి కోసం చిన్నడు పసిపిల్లాళ్ళగా ఏడ్చాడు. తర్వాత వాడికి కోళ్ళ దొంగను పట్టుకోవాలన్న పంతం పుట్టుకొచ్చింది. ఆ రోజు మొదలుకొని వాడు వీధుల్లో తిరుగుతూ కోళ్లను పరీక్షించసాగాడు. ఒక చోట చిన్నడికి ఒక వింత కనిపించింది. ఒక కోడి ముందు పరిగెడుతున్నది. మరికొన్ని కోళ్ళు దాన్ని అనుసరిస్తున్నాయి. చిన్నడు వాటి వెంట కొంత దూరం వెళ్ళి ముందుకు పోయే కోడి మెడలో ఎండు చేపల హారం ఉన్నదని, ఆ చేపల కోసం మిగిలిన కోళ్ళు పోతున్నాయని కనిపెట్టాడు. కోడి మెడలోకి ఎండు చేపల హారం ఎలా వచ్చింది? కొంచెం ఆలోచిస్తే ఇది ఎవరో బుద్ధిపూర్వకంగా చేస్తున్న పనిలాగా ఉన్నది. ముందు కోడి తిన్నగా రోస ఇంటికి వెళ్ళింది. మిగిలిన కోళ్ళు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాయి. చిన్నడికి ఇప్పుడు అంతా అర్థమైనది. వాడు తాను చేయవలసింది నిర్ణయించుకుని ఇంటికి పోయి తప్పతాగిన వాడిలాగా వేషం మార్చుకుని తూలుతూ రోస ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో రోసయ్య తీరిగ్గా కూర్చుని కోళ్ళకు రంగులు పూస్తున్నాడు. అయితే చిన్నడు తన చేతిలోని సారా సీసాను ఊపుతూ, చూడు బాబాయ్, నువ్వు చేస్తున్నది చాలా తప్పు. ఈకలు కత్తిరిస్తే చాలు, ఎవ్వరూ గుర్తించరు అన్నాడు మైకంలో ఉన్నవాడిలాగా. చిన్నడు ఇలా అనగానే రోసయ్య గుండె దడదడలాడింది. అబ్బే, అదేమి లేదు, కాస్త ధర పలుకుతుందని రంగులు వేస్తున్నాను అంతే. అది సరే, కానీ ఏదో పని మీద వచ్చినట్టున్నావు అన్నాడు అతను. మరేమీ లేదు, ఈరోజు వేట సాగలేదు. మాంసం లేనిదే మనకు జరగదుగా. మంచి కోడిపుంజులుంటే చూడు అన్నాడు చిన్నడు. ఓ, దానికేం, నిన్ననేగా సరుకు దిగింది అన్నాడు రోసయ్య. అయితే చూడని అంటూ చిన్నడు లోపలికి వెళ్ళాడు. లోపల రంగురంగుల కోళ్ళు బోల్డ్ ఉన్నాయి. వాటిలో తన పుంజులు కూడా ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం తేలిక కాదు. చిన్నడు మెల్లిగా తన భాషలో పిలిచేసరికి 2 కోడిపుంజులు అరుచుకుంటూ వాడి కేసు వచ్చాయి. ఒక్క క్షణం చిన్నడి కళ్ళు మెరిశాయి. కానీ మరుక్షణం దూత్, ఇలాంటి నాటుకోళ్ళని నేను ముట్టను అంటూ వాడు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగానే రోసయ్య సుఖంగా శ్వాస తీసుకున్నాడు. చిన్నడు మైకంలో ఉన్నాడు కనుక తన రహస్యం బయటపడదని వాడికి ధైర్యం కలిగింది. మరనాడు చిన్నడు తన పిల్లితో సహా రోసయ్య ఇంటికి కొంత దూరంలో మాటు వేశాడు. రోసయ్య యథాప్రకారం కోళ్ళ మెల్లలో చేపలు దండలు వేసేసి ఊరి మీదకి వదిలాడు. రోసయ్య చూస్తూ ఉండగానే చిన్నడు తన పిల్లిని ఆ కోళ్ళ మీద కుసుకొలిపాడు. పిల్లి వెంటనే రోసయ్య కోళ్ళ గొంతులు కొరికి చంపేసింది. అది చూసి రోసయ్య మండిపడి న్యాయాధికారి వద్దకు వెళ్ళి తన కోళ్లను చిన్నడు వాడు పిల్లి చేత చంపించాడని, చాలా కాలంగా ఊళ్ళో కోళ్ళు మాయమవుతూ ఉండడానికి వాడే కారణమని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి చిన్నను పిలిపించి, ఏమయ్యా, ఊళ్ళో కోళ్లను నీ పిల్లి చేత చంపించేస్తున్నావట అని అడిగాడు. అయ్యా, ఇది చాలా అన్యాయం. నా పిల్లి కోళ్లను ఏనాడు చంపి ఎరగదు. అది అసలు ఎండు చేపలను తప్ప మరి ఏ మాంసమో ముట్టదు అన్నాడు చిన్నడు. అయితే ఇంకేం, నా కోళ్ళ మెల్లో ఎండు చేపలున్నాయి. నీ పిల్లి నా కోళ్ళను చంపిన మాట అబద్ధం కాదు అన్నాడు రోసయ్య. న్యాయాధికారి విస్మయంతో, అదేమిటి, నీ కోళ్ళ మెడలో ఎండు చేపలు
ఎందుకున్నాయి అని రోసయ్య కేసు తీక్షణంగా చూస్తూ అడిగాడు. నోరు జారి ఎండు చేపల సంగతి బయట పెట్టినందుకు రోసయ్య తత్తరపడ్డాడు. అప్పుడు చిన్నడు న్యాయాధికారితో, బాబు అందులోనే ఉన్నది కిటుకంతాను. ఊళ్ళో కోళ్ళు మాయం కావడానికి రోసయ్యకు దగ్గర సంబంధం ఉన్నది. ఈయన గారు తన కోళ్ల మెడలకు ఎండు చేపలు దండలు తగిలించి ఊళ్ళోకి పంపిస్తాడు. ఆ చేపల మీద ఆశ కొద్దీ ఊళ్ళో కోళ్ళు వాటి వెంటబడి రోసయ్య ఇంటికి వస్తాయి. వాటి వాళ్ళు గుర్తుపట్టకుండా ఈయన రంగులు మారుస్తాడు. వాటిని మంచి ధరకు బస్తీలో అమ్ముకుంటాడు. కోళ్ళను సంపాదించడానికి కోళ్ళనే ఉపయోగిస్తున్నాడు మన రోసయ్య. చాలా తెలివైన దొంగతనం అన్నాడు. అంత అబద్ధం, కట్టు కదా. మీరు మీ అబద్ధాల కోరు మాటలు నమ్మకూడదు అన్నాడు రోసయ్య. ప్రస్తుతం నా పుంజులు 2 రోసయ్య ఇంట ఉన్నాయి. మీరంతా నా వెంట వస్తే ఆ సంగతి రుజువు చేస్తాను అన్నాడు చిన్నడు. న్యాయాధికారితో సహా న్యాయస్థానంలో ఉన్న వాళ్ళంతా చిన్నడి వెంట రోసయ్య ఇంటికి వెళ్ళారు. అక్కడ వాడికి రకరకాల కోళ్ళు రంగురంగులన్నీగా కనిపించాయి. అంతా చూస్తూ ఉండగా చిన్నడి తన పిల్లిని కోళ్ల మధ్యకు వదిలాడు. పిల్లిని చూడగానే కోళ్ళు గోలగోలగా అరుస్తూ చెల్లాచెదురుగా పరిగెత్తాయి. 2 పుంజులు మాత్రం చిత్రంగా అరుస్తూ స్నేహంగా పిల్లిని సమీపించాయి. పిల్లి ఆనందంగా కళ్ళు మూసి వాటి మధ్య కూర్చున్నది. అవి చిన్నడి పుంజులేనని, పిల్లితో స్నేహం కలవని స్పష్టంగా తెలిసిపోయింది. చిన్నడి న్యాయాధికారితో, చూసారా, ఇక్కడ ఉన్న మిగతా కోళ్ళన్నీ కూడా ఊళ్ళో వాళ్ళవే. రోసయ్య రంగులు పూయటం వల్ల వాటిని గుర్తించడం కష్టం కావచ్చు అన్నాడు. ఈ మాట క్షణంలో ఊరంతా పొక్కింది. కోళ్ళు పోగొట్టుకున్న వాళ్ళంతా వచ్చి రోసయ్య ఇంటి మీద పడి కోళ్ళన్నింటినీ కడిగి ఎవరి కోళ్ళని వాళ్ళు గుర్తించి తీసుకున్నారు. న్యాయాధికారి రోసయ్యను కఠినంగా శిక్షించాడు. ఇప్పుడు అర్ధరాత్రి వ్యాపారం అనే మరో చక్కని చందమామ కథను విందాం. మొగుడు పోగానే మంగమ్మ ఉన్న ఊళ్ళో జీవనోపాధి లేక పట్టణం చేరి ఒక పాడుపడిన ఇంట్లో మకాం పెట్టింది. ఆమె బాగా ఆలోచించి బూరెలు గారెలు అమ్మి పొట్ట పోసుకోవాలని నిర్ణయించుకున్నది. అందుకని ఆమె ఉన్న కొద్ది డబ్బుతో అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకుని చీకటి పడగానే నడుము వాల్చింది. ఆమె ఉద్దేశం వేకువజామునే లేచి గారెలు బూరెలు వేసి వెలుగు రాగానే వీధి అరుగు మీద కూర్చుని వాటిని అమ్ముకోవాలని. ఒక రాత్రివేళ పక్క ఇంటి కోడి పిల్లిని చూసి ఒక కూత కోసి ఊరుకున్నది. కోడి కూత విని మంగమ్మ కంగారుగా లేచి తెల్లవారిపోతున్నదనుకుని నడుము బిగించి పిల్లు రుబ్బి పట్టుకుని పెరట్లోనే పొయ్యి అమర్చి దాని కింద చితుకుల మంట వేసి బూరెల మూకడలో బూరెలు వేయించసాగింది. దోరగా వేగిన బూరెలు కమ్మగా వాసన కొట్టసాగాయి. ఏ అమ్మాయి, కొత్తగా మొదలుపెట్టినట్టున్నావే వ్యాపారం అంటూ ఒక ముసలి మనిషి అక్కడికి వచ్చాడు. అవును బాబు, వేడివేడి బూరెలు రుచి చూస్తారా అంటూ మంగమ్మ కొయ్య చెక్క వాల్చి ముసలివాడికి 4 బూరెలు పెట్టింది. ఆ మనిషి బూరెలు తింటూ ఉండగానే మరి 4 వచ్చారు. అందరూ కలిసి బూరెలన్నీ తినేశారు. గారెలు వేసే ముందు మరి 4 వచ్చారు. అందరూ కలిసి గారెలన్నీ తినేసి, మంచి వ్యాపారం మొదలుపెట్టామమ్మా, రోజు ఇలాగే గారెలు బూరెలు వెయ్యి, రోజు ఈ వేళకు నిద్ర పట్టక అవస్థపడుతూ ఉంటాము, ఏదో కాలక్షేపంగా తినిపోతాము అన్నారు. వాళ్ళందరూ ముసలివాళ్లే, ఇంచుమించు ఒక వయసు వాళ్లే. ఒక పంగనామాల వాడు మంగమ్మతో, రేపు గోధుమ రొట్టెలు కోడికూర చెయ్యి, ఈ సంగతి నలుగురికి చెప్పక సుమా అన్నాడు. మంగమ్మ నవ్వుకున్నది. బహిరంగంగా తినకూడనివి తినటానికి వాళ్ళు రహస్యంగా వస్తారని గ్రహించింది. ఎంత మాట బాబు, నాకు ఆ మాత్రం తెలియదా? అలాగే చేస్తాను అన్నదా ఆ నామాలవాడితో. గారెలు బూరెలు తిన్న వాళ్ళందరూ ఎవరి చేతికి వచ్చినంత డబ్బు వారు మంగమ్మకిచ్చి వెళ్ళిపోయారు. ఆ డబ్బు లెక్క చూసుకుంటుంటే ఆమె అనుకున్న దానికి 10 ఉన్నది. ఆమె ఆశ్చర్యపోయి తాను ఆరంభించిన బేరం లాభసాటిగా ఉన్నందుకు సంతోషించింది. తర్వాత ఎంతో సేపటికి కానీ తూర్పు తెల్లవారలేదు. తాను అర్ధరాత్రి వేళ లేచి ఉండాలని మంగమ్మ గ్రహించి రోజు ఆ వేళకే లేవటానికి నిశ్చయించుకున్నది. మరునాడు ఆమె కొంత డబ్బు ఖర్చు పెట్టి 2 కోళ్ళు కొని అర్ధరాత్రి వేళకు గోధుమ రొట్టెలు కోడికూర చేసింది. కిందటి రోజు వచ్చిన వాళ్ళందరూ వచ్చి రొట్టెలు కూర తిని డబ్బులిచ్చి వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా మంగమ్మకు మంచి ఆదాయమే వచ్చింది. ఇలాగే ప్రతి రాత్రి మంగమ్మ వ్యాపారం ఎంతో లాభసాటిగా సాగుతూ వచ్చింది.
మంగమ్మ ఇంటి వెనక ఉన్న డాబా ఇల్లు ఒక కోమటిది. అతను డబ్బు కోసం గడ్డి తినే రకం. ఒక రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎక్కడి నుంచో కమ్మటి వాసన వస్తున్నది. అది ఎక్కడి నుంచి వస్తున్నదో చూడటానికి తన ఇంటి డాబా మీదకి వెళ్ళాడు. పక్క పెరడులో మంగమ్మ ఒంటరిగా కూర్చుని పొయ్యి మీద కోడికూర వండుతూ కనిపించింది. కోమటి కుతూహలంగా చూడసాగాడు. అతను చూస్తుండగానే పెరడంతా జనంతో నిండిపోయింది. మంగమ్మ అందరికీ వడ్డించి వాళ్ళు ఇచ్చిన డబ్బులు పుచ్చుకున్నది. అంతా వెళ్ళిపోయాక ఆ డబ్బులన్నీ నేల మీద పోసి లెక్క పెట్టుకున్నది. అంత డబ్బు ఒక్కసారి చూడగానే కోమటికి కొళ్ళు చెదిరాయి. ఒక్కరోజుకింత డబ్బా? ఈ మొగుడు చచ్చిన ముండ పని బాగుంది. నీచు తినకూడని వాళ్ళంతా దీని దగ్గర చేరి రహస్యంగా అన్నీ తినేస్తున్నారు. అందుకే అలా డబ్బు కుమ్మరించింది అనుకున్నాడు అని కోమటి అసూయిగా అనుకుంటూ ఉన్నాడు. మంగమ్మను ఆ ఇంటి నుంచి తరిమేసి దాని వ్యాపారం తనది చేసుకోవాలని అతనికి ఆశ పుట్టింది. మరునాడు మధ్యాహ్నం కోమటి మంగమ్మ ఇంటికి వచ్చాడు. వంటింట్లో కొంగు పరుచుకుని పడుకుని ఉన్న మంగమ్మ కోమటను చూసి లేచి కూర్చున్నది. కోమట వస్తూనే, పాపం, నువ్వు చూస్తే నిక్షేపంలో ఉన్నావు, నీకు ఇదేం కర్మ అన్నాడు జాలిపడుతూ ఉన్నట్టుగాను. ఆ మాటలు ఏమీ అర్థం కాక మంగమ్మ కోమట కేసు అయోమయంగాను భయంగాను చూసింది. అదిగో అప్పుడే నీకు వెర్రిచూపు వచ్చేసింది. అవును మరి, పిచాచాలకు వండి వడ్డిస్తే ఏమవుతుంది అన్నాడు కోమటి. అప్పటికీ మంగమ్మకు ఆయన మాటలు అర్థం కాలేదు. అయితే నీ మొహం చూస్తేనే తెలిసిపోతున్నది పిచాచగాలి సోకిందని. అర్ధరాత్రి వచ్చే వాళ్ళకు నువ్వు కోరినవి వండి పెట్టడం లేదు అన్నాడు కోమటి. మంగమ్మకు కోమటి మాట అర్థమైనది. ఇది మరీ బాగుంది, పెద్ద మనుషులు అడిగారు, చేసి పెట్టాను అన్నదామె. నీ చేత ఇలాగే అన్నీ చేయించుకు తిని చివరకు ఆ పిచాచాలు నిన్నే కాల్చుకు తినేస్తాయి. ఏదో నీ మంచి కోరి చెప్పాను అన్నాడు కోమటి. మంగమ్మ ఆ మాట విని కెవ్వుమని అర్ధరాత్రి వచ్చేది పిచాచాలా అని నమ్మలేనట్టుగా అడిగింది. ఇంకా సందేహమా? ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండిన ముసల్దాన్ని చివరకు పిచాచాలుగా కాల్చుకు తినేసింది. ముందే జాగ్రత్తపడి ఎక్కడికైనా పారిపో అని కోమటి మంగమ్మను అడలగొట్టేశాడు. మంగమ్మ అప్పటికప్పుడే మూటాముళ్ళు సర్దుకుని మరో ఊరు పోతున్నానని కోమటికి చెప్పి వెళ్ళిపోయింది. కోమటి సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పి, ఇవాళ రాత్రి నుంచి మంగమ్మ స్థానంలో నువ్వు కూర్చో, కనకవర్షం కురుస్తుంది అని చెప్పాడు. అమ్మో, నేను కూర్చోను. ఆ మంగమ్మ దేవాంతకురాలు. అది అంత తేలిగ్గా వెళ్ళిపోదు. వేళకు తిరిగి వచ్చి ఏదో గొడవ చేస్తుంది. కావాలంటే నువ్వో కూర్చో, చూస్తూ ఉండు. ఆ వేళకు వచ్చి మంగమ్మ నలుగురిని పిలిచి రచ్చ చేయకపోతే అన్నది కోమటి భార్య. అర్ధరాత్రి వేళ కోమటి బూరెలు వేయిస్తూ మంగమ్మ స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ముసలి వాళ్ళందరూ బిలబిలమంటూ వచ్చి, ఒరే అబ్బి, ఇక్కడ ఉండే ఆడమనిషి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. పెళ్లి చేసుకుని చక్కా పోయింది. మీకు ఇబ్బంది లేకుండా మీ పని నేను చేస్తున్నాను కదా అన్నాడు కోమటి. బూరెలు మొదటి వాయి తీస్తూను. బూరెలు తీసి వాళ్ళు మొహాలు చిట్లించి, ఈసారికి ఇవి చేసావు కానీ రేపటి నుంచి కోడి మాంసము గొర్రె మాంసము చెయ్యి అన్నారు. అయితే పెళ్ళాం చెప్పినట్టుగానే మంగమ్మ ఎక్కడ వస్తుందో అని భయపడుతున్న కోమటి, ముందు డబ్బిచ్చి మరీ తినండి, లేకపోతే చీకటి చోటను మోసం చేసిపోయినా దిక్కులేదు అని వాళ్ళతో అన్నాడు. ఈ మాటలు వినగానే ముసలివాళ్ళు కొళ్ళు చింతనిప్పుల్లాగా మెరిశాయి. కుర్రపీనుగా, డబ్బిస్తే కానీ మమ్మల్ని తినేవా? ఎంత ధైర్యం? చచ్చినట్టు మేము అడిగినవన్నీ చేసి పెట్టు, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ పొయ్యిలోనే కాల్చుకుని తినేస్తాం. తప్పించుకోవాలని చూసావా? నిన్ను వదలం అని కోమటి చేసినవన్నీ తినేసి అంతా ఒక్కసారిగా మాయమయ్యారు. కోమటి అది మొదలు ఆదాయం చిల్లి గవ్వ లేకుండా అర్ధరాత్రి వ్యాపారం చేస్తూనే ఉన్నాడు. మంగమ్మ తిరిగి రావాలని 1000 దేవులకు మొక్కుకుంటున్నాడు. కానీ ఆమె తిరిగి రాదు. ఇప్పుడు చద్ది అన్నమనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన గొప్ప దాతగా పేరు పొంది ప్రజల కష్టసుఖాలను శ్రద్ధగా విచారిస్తూ పరిపాలించేవాడు. అప్పుడప్పుడు మారువేషంలో తిరుగుతూ రాజ్యంలోని ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నది స్వయంగా గమనించేవాడు. ఆ దేశంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను వట్టి స్వార్థపరుడు.
ఎంత కష్టంలో ఉన్నవారికి కూడా చిన్న మెతుకు ఉపకారం చేసేవాడు కాదు. అతని వద్ద దాన ధర్మాల ప్రసక్తి రావటానికే వీల్లేదు. అతని భార్య మట్టుకు దయాహృదయం కలది. భర్త ఇంట లేనప్పుడు ఏ బిచ్చగాడు వచ్చినా అంతో ఎంతో ఇచ్చి పంపేది. ఒకరోజు ధనికుడు పుట్టినరోజు. అతని భార్య ఆ రోజు మంచి మంచి వంటకాలు చేసి భర్తకు వడ్డించింది. అతను వాటిని సంతోషంగా ఆరగిస్తూ ఉండగా ఒక బిచ్చగాడు వచ్చి ఆకలితో చచ్చిపోతున్నానని బయట నుంచి కేకలు పెట్టాడు. ధనికుడు వాడి కేకలు విని కూడా పట్టించుకోలేదు. అరిచి అరిచి వాడే పోతాడు లెమ్మనుకున్నాడు. అతని భార్య మాత్రం మనసులో చాలా బాధపడి ఆ బిచ్చగాడిని తన నోటితో పొమ్మనలేకపోయింది. చివరకు బిచ్చగాడు ఇక కేకలు వేసి లాభం లేదనుకుని ఏం తల్లి వెళ్ళిపోనా అని కేక పెట్టాడు. అప్పటికైనా తన భర్త బిచ్చగాడి కింద తిండి వేయమంటాడేమోనని ఆమె చూసింది. కానీ అతను తన పనిలో తాను ఉండిపోయాడు. అప్పుడు ధనికుడి భార్య, మా వారు చద్ది అన్నం తింటున్నారు, నువ్వు మరో ఇంటికి వెళ్ళు నాయనా అని కేక పెట్టింది. ఈ జరిగిందంతా మారువేషములతో వీధిలో నిలబడి ఉన్న రాజు గమనించాడు. ధనికుడు వేడివేడి అన్నం పంచభక్ష పరమాన్నాలతో ఆరగిస్తూ ఉండటం ఆయన చూశాడు. అతని భార్య బిచ్చగాడితో ఇప్పుడు కాదు పో అని చెప్పక తన భర్త చద్ది అన్నం తింటున్నాడని ఎందుకు అబద్ధం ఆడిందో ఎంత ఆలోచించినా ఆయనకు అర్థం కాలేదు. మరునాడు రాజభటులు ధనికుడి ఇంటికి వచ్చి ధనికుడి భార్యను రాజుగారు రమ్మన్నారని చెప్పి ఆమెను వెంటబెట్టుకు వెళ్ళారు. తన భార్య ఏమి ద్రోహం చేసిందోనని భయపడుతూ ధనికుడు కూడా ఆస్థానానికి వెళ్ళాడు. రాజు ధనికుడు భార్యతో, నిన్న నీ భర్త పంచభక్ష పరమాణాలతో వేడివేడి భోజనం చేస్తూ ఉంటే నువ్వు బిచ్చగాడితో నీ భర్త చద్ది అన్నం తింటున్నాడని ఎందుకు అబద్ధమాడావు? అబద్ధమాడటం నేరమని నీకు తెలియదా అన్నాడు. ఆ మాటకు ధనికుని భార్య నవ్వి, మహారాజా, నేను అన్న మాటలో అబద్ధమేమున్నది? చద్ది అన్నం అంటే పూర్వజనంలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జనములో అబ్బిన సిరి. ప్రస్తుతం నా భర్త ఆ ఐశ్వర్యాన్ని అనుభవించడంలో నిమగ్నుడై ఉన్నాడు. కానీ ఈ జనములో ఏమాత్రమూ పుణ్యం చేసుకుని రాబోయే జన్మకు ఏమీ దాచుకోవడం లేదు. నేను బిచ్చగాడు ఆకలి కేకలు విని వాడితో ఆ మాటే చెప్పాను. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నది. రాజు ఆమె తెలివికి సంతోషించి ధనుకుడి కేసు తిరిగి, నీ భార్య చెప్పిన మాట విని ఇకనైనా సిగ్గుపడి బుద్ధిగా ప్రవర్తించు అన్నాడు. ఆయన ధనుకుడు భార్యకు పట్టుచీర బహుకరించి పంపిస్తాడు. తర్వాత ధనుకుడు దాన ధర్మాలు చేయటం ప్రారంభించాడు. ఇప్పుడు చూసి నేర్చుకోనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒక ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉండేవారు. కొడుకు పేరు వెంకన్న. వాడు తెలివిగలవాడే కానీ తల్లి గారాబంగా పెంచడం చేత కడుపు నిండా తినటం తప్ప ఇంకేమీ నేర్చుకోలేదు. ఒకనాడు తల్లి వాడితో, నీకు పెళ్లి చేసుకునే వయసు కూడా వచ్చింది కదా, సంపాదించడం చేతకాని వాడు పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు అన్నది. నేను ఏ పని నేర్చుకోలేదే, ఏం చెయ్యను అని వాడు తల్లిని అడిగాడు. పుట్టుకతోనే ఎవరికి ఏ పని రాదు, ఎవరినో ఒకరిని చూసి నేర్చుకోవాలి. చూడు, మన ఇంటి ఎదురుగా చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, వాడికి కుడి పక్కన మంగళవాడున్నాడు, ఎడం ప్రక్కన దర్జీవాడున్నాడు. వాళ్ళని చూసి నువ్వు బుద్ధి నేర్చుకో, 4 డబ్బులు సంపాదించుకుంటే నీ పెళ్లి ఖర్చుకైనా ఉంటుంది అన్నది వెంకన్నతో వాడి తల్లి. ఈ మాట వెంకన్న బుర్రకు పట్టింది. వాడు తమ ఇంటి ముందు కూర్చుని చెప్పులు కుట్టేవాడిని, మంగల్ని, దర్జీని శ్రద్ధగా చూడటం ప్రారంభించాడు. బయట అరుగు మీద కూర్చుని రోజుల్లో ఏం చేస్తున్నావురా అని తల్లివాడిని ఒకసారి అడిగింది. నువ్వు చెప్పినట్టే చూసి నేర్చుకుంటున్నానమ్మా అన్నాడు వెంకన్న. ఒకనాడు ఉన్నట్టుండి చెప్పులు కుట్టేవాడికి, మంగళకి, దర్జీకి ఎక్కడా లేని గిరాకీ తగిలింది. ఈ రద్దీకి కారణం వెంకన్న అడిగి తెలుసుకున్నాడు. రాజుగారికి లేక లేక కలిగిన కొడుకు పుట్టినరోజు వస్తుందట. ఆ రోజు అందరికీ అన్నదానం చేస్తారట. పండితులకు, పామరులకు కూడా పోటీలు జరుగుతాయట. ఆ పోటీల్లో నెగ్గిన వారికి బహుమతులు ఇస్తారట. ఆ మాటలు విని ఆ సంబరానికి మంచి బట్టలు వేసుకుని వెంకన్న కూడా వెళ్ళాడు. భోజనాలు అయ్యాక రకరకాల పోటీలు జరిగాయి. తర్వాత మాటల పోటీలు జరిగాయి. అది పండిత పామర పోటీ. అందులో ఎవరైనా ప్రశ్నలు వేయవచ్చు, ఎవరైనా సమాధానాలు చెప్పవచ్చు. మంచి ప్రశ్నలు అడిగిన వారికి
వాడికి సమాధానాలు చెప్పిన వారికి కూడా బహుమతులున్నాయి. వెంకన్న సమయం చూసుకుని నేను 3 ప్రశ్నలు అడుగుతాను అన్నాడు. వాడికి అనుమతి లభించింది. ఒకడు కింద చూస్తూ పనిచేస్తాడు, ఒకడు పైకి కిందకి చూస్తూ పనిచేస్తాడు, ఒకడు పైనే చూస్తూ పనిచేస్తారు. ఎవరు వాళ్ళు అని వెంకన్న అడిగాడు. కొంతసేపు ఎవరూ జవాబు చెప్పలేదు. చివరకు ఒక పండితుడు లేచి కింద చూసేవాడు సాధువు, లోకం మీద దృష్టి లేకుండా తన పని తాను చేసుకుపోతాడు. కిందకి పైకి చూసేవాడు లౌకిక సుఖాలు మాత్రమే కోరేవాడు. పైకి చూసేవాడు భక్తుడు, వాడు దృష్టి భగవంతుడి మీదనే ఉంటుంది అన్నాడు. వారి చూపుకు వారు చేసే పనికి సంబంధం చెప్పాలి అన్నాడు వెంకన్న. అయితే నీ ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పు అన్నారు పెద్దలు. కింద చూస్తూ పనిచేసేవాడు చెప్పులు కుట్టేవాడు. వాడు మనుషుల పాదాలనే చూస్తూ ఉంటాడు. మనుషుల తలల మీదనే దృష్టి నిలిపేవాడు మంగలి. మనుషులను ఆపాదమస్తకం చూసేవాడు దర్జీవాడు అన్నాడు వెంకన్న. ఈ సమాధానానికి అందరూ హర్షించారు. వాడి ప్రశ్నకు సమాధానానికి చెరొక 500 బహుమానం లభించింది. వాడు డబ్బు తీసుకుపోయి తల్లి ముందు పెట్టి, చూడమ్మా, చూసి నేర్చుకున్న దానికి ఫలితం అన్నాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన విషయాలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.